ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఏ సంక్షోభం వచ్చినా సరే, ఏ అవసరాలకైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఇది జగమెరగని సత్యం. ఇది భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకున్న సందర్భం కూడా ఉండే. ఇవాళ అలాగే మళ్ళీ ఎక్కడో బీహార్లోనూ అలాంటి రాష్ట్రాల్లో జరిగే విధానాలను తీసుకొచ్చి ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆయన ఫ్లెక్సీలకి, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి, బొమ్మలకి ఏటపోతుల్ని, గొరిపోటల్ని నరికి ఆ రక్తంతో పాలాభిషేకం, ఆ రక్తంతో చిందిస్తము సెంట్రల్లో ఒక భయభ్రాంతులను చేసిన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కత్తులు పుచ్చుకుని యువతంతా కూడా కత్తులు పుచ్చుకుని తిరిగి సెంట్రల్లో కూడా కత్తులు పుచ్చుకుని తిరిగి ఆ సందర్భంలో ఆ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే సందర్భం కూడా ఉంది. ఏ నాయకుడు పుట్టినరోజు, ఏ నాయకుడు అయితే భారతదేశంలో రాజకీయ నాయకులు పుట్టినరోజు చేసుకుంటానే ఉంటాం. అందరూ కూడా ఎలా చేస్తారు, కేక్ కట్ చేసుకుని లడ్డూలు పంచిపెట్టుకుంటా అది ఆనందంతో చేసుకునే సందర్భాల్లో అలా చేసుకుంటారు. అంతేగాని ఇలాంటి దుర్మార్గమైన దుశ్చర్యలు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరిగి చూడం. మేము ఒక్కటే చెబుతున్నాం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్న టైంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రౌడీయిజం అనేది హైదరాబాద్ పాత బస్తీ దగ్గర నుంచి రౌడీయిజం అనేది ఉక్కుపాదంతో అణచివేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు మళ్ళా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవాళ కలిసి ఉండే ఆలోచనతో ప్రజల ఆలోచనలన్నీ కూడా అలాంటి సందర్భంలో ఉండే. ఇవాళ ఈ మధ్యన అట్టాగే ఒక మాజీ మంత్రి అంటాడు, ఈ మధ్యన రప్పాలు ఆడిచ్చేస్తాం, మా జగన్మోహన్ రెడ్డి కనుసైకి చేస్తే అన్ని అయిపోతాయి, కనుసైకి చేస్తే మొత్తం అంతా అవజేసుకుని వచ్చేస్తారు అని మాజీ మంత్రి పేరు నాని కూడా అన్న సందర్భాలు కూడా ఉండే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్దామనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారో ఇవాళ అర్థం కాని పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వాన కొన్ని లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దాదాపుగా 10,50,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సెంటర్ వస్తుంది. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా క్వాంటమ్ వాల్యూ సంస్థలు అన్ని కూడా ఇవాళ అమరావతికి వస్తున్నాయి. ఇవాళ ఇలాంటి వస్తున్న సందర్భంలో రాష్ట్రాన్ని ఇవాళ పక్కదారి పట్టించే ఆలోచనలో ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా ఉంటారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ ఆటలు ఎవరి దగ్గర అన్నా చెల్లుతాయేమో కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే పోలీసు వ్యవస్థల్లో కానీ ఎలాంటి ఏ చర్యలు తీసుకున్నా సరే ఇవాళ ఎవరైతేనే అన్యాయానికి పాల్పడి రాష్ట్రాన్ని పక్కదారి పట్టించే ఆలోచనలు కానీ ఉంటే ఖచ్చితంగా చర్యలు తప్పు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారి వారసత్వంగా నాయకత్వాన్ని సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మరి మనం అధికారంలో ఉండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఎంతో ప్రయత్నం చేసి ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని మనం కడదామనుకుని అక్కడ తయారైనప్పుడు విజయవాడని 3 ముక్కలు చేసి రాజధాని లేకుండా చేద్దామని ఆలోచన, దుర్మార్గపు ఆలోచన వాళ్ళు చేయటం జరిగింది. ఇవాళ పరిస్థితులు, వైసీపీ పరిస్థితులు మనం చూసుకుంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఆయన పేరు రాజారెడ్డి గారు, ఈ సంస్కృతి కడపలో ఉన్న ఆ సంస్కృతిని కంటిన్యూషన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఒక పాలిష్తనం ఉంటుంది. రాజకీయ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు రాజకీయాల గురించే మాట్లాడతారు,
రాజకీయ అభివృద్ధిని గురించి మాట్లాడతారు, పార్టీ బలోపేతాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయగా ఇవాళ తిరిగి మనం మరి కూటమి నాయకత్వంలో అధికారంలోకి వస్తే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది ఎలారా పరిస్థితి మనం అనుకుంటున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మోడీ గారి నాయకత్వంలో మిత్రులు పవన్ కళ్యాణ్ కూటమి నాయకత్వంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఇవాళ అభివృద్ధి చేస్తున్న దానికి మనం పార్టీ వైడ్ గా మెచ్చుకోవాలి. ఆంధ్ర ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇవాళ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తిరిగి నిలబడిందిరా. మరి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో కూటమి నాయకులు అందరూ ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు మనం చూసుకుంటే ఇంకా చెడు అలవాట్లు, రాజారెడ్డి గారి అలవాట్లు, జగన్ గారి ఆ పైచాచిక ఆలోచనలు, ఆ పైచాచిక చర్యలు ఇవాళ కొంతమంది రాష్ట్రంలో నాయకులు అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎవడన్నా గాని దేవతలకి దేవుడికి ఏదైనా మొక్కుబడులు ఉంటే చెల్లించుకుంటారు కానీ జగన్ ఏమన్నా దేవుడా? కిరాతకుడు రాజశేఖర రెడ్డి గారు వాస్తవంగా వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు. అతనికి వాళ్ళు నిజంగా ఏటపోతులనిచ్చి మరి రప్ప రప్ప అంట వాల్ పోస్టులు కాడ రక్త చరిత్రలాగా ఇవాళ మరి ఆ చేయటం అనేది మరి ఎంతవరకు ధర్మం ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ మీరు ఇటువంటి పనులు చేస్తే తిరిగి మళ్ళీ 15 సంవత్సరాల దాకా జనం మీ ముఖం చూసే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలే ప్రభుత్వం మాత్రం కూటమి ప్రభుత్వమే అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లద్ది. ఇలాంటి పిచ్చాశాలు వేస్తే జనమే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను సెలవు